ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీరుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెలలో గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకునే ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. ఈ జూన్ నెలలో కుంభరాశి వారికి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రాహు సంచారం జరుగుతుంది. అలాగే కుజుడు పగలు 3:37 ఆయన తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే జూన్ నెల 1వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కుజుడు ఆయన కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. మధ్యాహ్నం 3:37 నుంచి కూడా కుజుడు తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు. అలాగే గురు, రవి, బుధ, శుక్రులు చతుర్థ స్థానంలో సంచారం చేస్తారు. అష్టమ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నాడు. అయితే 12వ తేదీన సాయంత్రం 6:30 శుక్రుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 15వ తేదీన ఉదయం 7:30 రవి మిథున రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 14వ తేదీన బుధుడు రాత్రి 11:05 మిథున రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 29వ తేదీన బుధుడు పగలు 12:26 కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశి వారికి జూన్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, కుంభరాశి వారికి జూన్ 1 నుంచి కూడా ఒక మంచి రిలీఫ్ ఏంటంటే ఆ కుజుడు కుటుంబ స్థానం నుంచి వెళ్ళిపోవడం. ఎప్పుడైతే కుటుంబ స్థానం నుంచి కుజుడు వెళ్ళిపోతున్నాడో జూన్ 1వ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ వస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఇంతవరకు మీ ఆవేశాలు కానీ, లేకపోతే మీ కోపతాపాలు కానీ, మీ కోపతాపాల వల్ల వచ్చే ఉపద్రవాలు కానీ అవన్నీ కూడా మీకు తగ్గిపోయి కుజుడు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు, స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు. దానివల్ల ఖచ్చితంగా కూడా అది తృతీయ స్థానం అయింది, ధైర్యస్థానం అయింది, సోదర స్థానం అయింది. అందువల్ల ఖచ్చితంగా కూడా కుజుడు కుంభరాశి వాళ్ళకి మేలు చేసే స్థితిలో ఉంటాడన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ధైర్య సాహసాలతో మీరు చేపట్టే ఏ పనైనా సరే అత్యంత మంచి ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా మంచి ప్రతిఫలాలని ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చాలా వరకు మరింత ప్రేరణ పొందుతారు. మరింత ప్రేరణ పొంది ఇంకా ఏదో చేయాలి, ఇంకా సాధించాలని ఒక రకమైన ప్రేరణ పొంది ఆ విధంగా కృషి చేసి మీరు అందులో విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క శక్తి సామర్థ్యాలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అలాగే జీవితంలో మీకు ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి 12వ తేదీ నుంచి సాయంత్రం 6:30 శుక్రుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఈ శుక్రుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అది పంచమ స్థానం అయింది. కుంభరాశి వాడికి పంచమ స్థానం అయింది. ఈ పంచమ స్థానం కావటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి పుత్ర సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా కూడా సంతాన యోగం అనేది కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మీరు
పూర్తి చేస్తారో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి, ఇష్టసిద్ధి కలుగుతుంది, వస్తు లాభాలు కలుగుతాయి. అలాగే స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 15వ తేదీ ఉదయం 7:30 నుంచి మీకు ఈ అర్ధాష్టమ రవిదోషం కూడా తొలగిపోతుంది. ఈ అర్ధాష్టమ రవిదోషం కూడా తొలగిపోయి రవి పంచమ స్థానంలోకి వెళ్ళటం వల్ల కొంచెం మీ యొక్క సంతానం విషయంలో, అంటే మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సంతానం వల్ల ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన మీకు పెరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. స్నేహితులతో కానీ బంధువులతో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నమ్మి అవతల వాళ్ళని నమ్మి షూరిటీ సంతకాలు కానీ హామీలు కానీ ఎట్టి పరిస్థితిలో ఇవ్వకుండా ఉండటం మంచిది. అలాగే ఆ ధనం విషయంలో కూడా కొంచెం ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే బుధుడు 14వ తేదీ రాత్రి 11:05 బుధుడు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఆ బుధుడు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే స్వక్షేత్రంలోకి వస్తున్నాడు బుధుడు. ఆ పంచమ స్థానం అయింది, అది ఆ మిథున రాశి అనేది పంచమ స్థానం అయింది కుంభరాశి వాళ్ళకి. ఆ పంచమ స్థానాధిపతి బుధుడు అక్కడ స్వస్థానంలోకి వస్తున్నాడు. అయితే ఇక్కడ స్వస్థానంలోకి రావటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీకు మనోధైర్యం పెరుగుతుంది, బుద్ధి కుశలత పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే మీ భార్య పిల్లలతో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ నోటిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మీరు దాన్ని నిర్లక్ష్యం సమస్యలు వచ్చినా కూడా దాన్ని మీరు దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 29వ తేదీ నుంచి 29వ తేదీన పగలు 12:26 బుధుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఈ బుధుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి అది షష్టమ స్థానం అయింది. కుంభరాశి వాళ్ళకి షష్టమ స్థానం కావటం వల్ల ఖచ్చితంగా కూడా కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బంధువులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అంటే అకస్మాత్తు కలహాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే శరీరంలో ఉష్ణం పెరిగిపోతుంది, వాత రోగాలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బంధువులతో కానీ మిత్రులతో కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రుత్వం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. బంధు ద్వేషం పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జనరల్గా ఇక్కడ కూడా బుధుడు మీరు చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని మీకు ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మిగతా విషయాల్లో అయితే మీకు కెరీర్ పరంగా అయితే మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే బంధుమిత్రుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ జూన్ నెల అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి శుక్రుడు మీకు ఈ నెలంతా కూడా మీకు మంచి ధనాన్ని ఇస్తాడు, మంచి సుఖ సంతోషాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులకు కూడా ఈ నెలలో చాలా అంటే మీరు కష్టపడి ఏకాగ్రత పెట్టి మీరు చదివితే కనుక సానుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెలంతా కూడా మీరు
విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే వైష్ణవ దేవాలయాల్ని మీరు సందర్శించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి. అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.